హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. జగన్పై తొలి కేసు నమోదు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వం మారింది. చంద్రబాబును కలిసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న వారు సెక్రటేరియట్ వస్తే పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ హడావిడిలో చేస్తున్న వారిలో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులే ఎక్కువగా కనిపిస్తున్నారట. బొకేలు పట్టుకుని తమకు చంద్రబాబు అంటే ఎంత ఇష్టమో, ఎంతో గౌరవం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి తీరు చూసి ఇతర అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన చుట్టూ తిరిగి ఆయన కోరిక మేరకు చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యుల్ని, టీడీపీ నేతల్ని నానా హింసలు పెట్టి అనేక మంది చనిపోవడానికి కారణమైన వారు కూడా తామేమి చేయలేమన్నట్టుగా చంద్రబాబు దగ్గరికే వెళ్తున్నారట. ఇక పెద్దిరెడ్డి ఇంట్లో పని మనిషిలా పనిచేసి చంద్రబాబుపై రాళ్లదాడితో హత్యాయత్నం చేయించేలా కుట్ర పన్నిన రిషాంత్ రెడ్డి అసలు పేపర్ లీక్ కాకుండానే లీక్ అయిందని నారాయణ స్కూల్ సిబ్బందితో స్టేట్మెంట్ రాయించుకొని ఫోన్ ట్యాప్ చేసి మరీ నారాయణను హైదరాబాద్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రిషాంత్ రెడ్డి కూడా నవ్వుతూ ఇప్పుడైతే ఆయన కూడా బొకే తీసుకుంటూ వెళ్ళాడు. చంద్రబాబు కక్ష సాధింపుకు వ్యతిరేకమని అన్నీ మర్చిపోయి తనను ఆదరిస్తారని ఆ అధికారులు అనుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరీ చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి సహా అందరిపై కేసులు పెడతామని బెదిరించిన బ్యాచ్ను ఎవరు మర్చిపోగలరు? వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. అందుకే ఏదో విధంగా బయటపడాలని అనుకుంటున్నారు. చంద్రబాబు ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. సో ఇదండి